పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారు వెలిగిపోతున్నారు ఈ వారం. మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళే మీకు సెలెక్ట్ అయిపోయేంత గొప్ప విషయం జరిగిందనమాట. కాబట్టి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మీకు అర్ధాష్టమ రాహు ఉన్నప్పటికీ ఎన్నో టెన్షన్స్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. శని అఖండ విజయాలపైన మిమ్మల్ని పరిగెత్తిస్తాడు. అలాగే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ శత్రువుల్ని మీకు మిత్రులుగా అనుకూలించేలా చేస్తాడు. రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద పదవుల్లో మీరు అలంకరిస్తారన్నమాట. నామినేటెడ్ పోస్టులు కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనుకోకుండా లాభాలు అనేటటువంటివి చక్కగా వస్తాయి. అలాగే చక్కగా సప్తమ స్థితిగతుడైనటువంటి రవి బుధ శుక్ర గ్రహాల ప్రభావం వలన వ్యాపారాలు బాగుంటాయి. హోటల్ వ్యాపారాలు, తర్వాత హాస్టల్స్ వ్యాపారాలన్నీ కూడా చక్కగా ఉంటాయన్నమాట. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి గుర్తింపు, సిద్ధాంతులకి గుర్తింపు, బాబాలకి స్వామీజీలు ఒక వెలుగుపోతూ ఉంటారు. సినిమా హీరోలు ఏ సినిమా చెత్త సినిమా తీసినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీకు వచ్చేస్తాయి. ప్రజాకర్షణ. అలాగే ప్రొడక్షన్ మేనేజర్లు, ప్రొడక్షన్ యూనిట్ కూడా మీకు అఖండంగా ఉంటుంది. ఇక ఇతర అన్ని రకాల వ్యాపారాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోకపోతే లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాహు అనుకూలంగా మీకు లేడు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చూడండి, వాళ్ళకి రాజకీయ నాయకులకి బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. ఆ విధంగా ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో ధనుసు రాశి వాళ్ళు, అటువంటి వాళ్ళంతా కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అఖండంగా వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది ముఖ్యంగా వస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు, కొత్త ప్రాజెక్ట్స్ని టేకప్ చేస్తారు. ఈ విధంగా మా విద్యార్థులైతే చదువు విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తారన్నమాట. అనుకోకుండా వాళ్ళకి అనేకమైనటువంటి ఆఫర్స్, అనేకమైనటువంటి కంపెనీస్ నుంచి ఉద్యోగాలు వస్తాయి. నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా చక్కగా మళ్ళీ బయటికి వచ్చి ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి తిరుగు లేని విధంగా ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మీకు గజ్జి, తామర ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శుభ్రతను పాటించండి. తర్వాత ఈ ధనుస్సు రాశి వాళ్ళు అధికంగా మాట్లాడడం తగ్గిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినువుల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి చక్కగా. అలాగే మనకి శివుడికి అభిషేకం చేయండి. అమ్మవారికి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వారి యొక్క పాదపద్మాలకి మీరు కుంకుమార్చన చేసుకోండి. బెజవాడ పొండి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని రండి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది.